శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. అమ్మలగన్న యమ్మం గురమ్మన మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృతాబ్దీచ్యుత కవిత్వ పటుత్వ మహత్వ సంపదల్. భక్తులందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు. దేవీ నవరాత్రులు అని చెప్పేసి శరత్ ఋతువు లోపల మనం నవరాత్రులు చేయడానికి సన్నద్ధమవుతున్న సమయం లోపల ఈ నవరాత్రుల కార్యక్రమం ఏ విధంగా చేసుకోవాలి, శాస్త్రం లోపల నవరాత్రి ప్రాశస్యం ఏ విధంగా ఉంది అన్నది నాకు తెలిసిన వాణిలో వివరించే ప్రయత్నం చేస్తాను. శాస్త్రం లోపల మనకు 4 రకాల నవరాత్రులు చెప్పడం జరిగింది. వసంత నవరాత్రులు, ఆ తర్వాత శారదా నవరాత్రులు, ఆషాఢమాసంలో వచ్చే వారాహి నవరాత్రులు, శరద్ ఋతువులో వచ్చే దేవీ నవరాత్రులు. ఈ నవరాత్రులు ఎందుకు చేయాలయ్యా అంటే వసంత ఋతువు లోపల అదేవిధంగా శరద్ ఋతువు లోపల ఏం జరుగుతుంది అంటే ప్రకృతికి మనందరము కూడా ఆ ప్రకృతికి వచ్చిన ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా తట్టుకొని నిలబడగలిగే శక్తి అనేది మనందరికీ రావాలని. అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే వర్ష ఋతువు లోపల వర్షాలు బాగా అనేక రకాల వర్షాలు వచ్చి అందరము కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ వర్షాలు వచ్చిన తర్వాత తద్వారా ఏం జరుగుతుంది, రోగాలు సంక్రమిస్తాయి. ఆ రోగాల ద్వారా అపమృత్యువులు ఇవన్నీ కూడా యమదంష్ట్రలు అని అంటారు. ఆ యమదంష్ట్రలు ఎప్పుడెప్పుడు వస్తాయా అంటే వసంత ఋతువులో ఒకసారి వస్తే, అదేవిధంగా ఈ శరద్ ఋతువులో ఒకసారి ఈ యమదంష్ట్రలు అనేవి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటారు. వాటి నుండి తట్టుకోవడానికి ప్రకృతి స్వరూపమైన సాక్షాత్తు అమ్మవారిని కనుక ఆరాధించినట్లయితే అటువంటి అపమృత్యు భయాలన్నీ కూడా మనమందరము కూడా దూరం చేసుకోవాలన్న సంకల్పం చేత పరమాత్మ అదేవిధంగా ఋషులు మునులు మనకిటువంటి నవరాత్రులను మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ నవరాత్రులను ఏ విధంగా చేసుకోవాలి అన్న దాన్ని చూస్తే శరన్నవరాత్రులు పాడ్యమి నుండి శరద్ ఋతువు లోపల ఆశ్వయుజ మాసంలో అశ్విని నక్షత్రం రోజు పౌర్ణమి వచ్చే మాసానికి ఆశ్వయుజ మాసం అని పేరు. ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క నక్షత్రంతో ఆయా మాసాలు మనకు ఆ నామాలు అనేవి రూపొందించబడ్డాయి. అశ్విని నక్షత్రానికి పౌర్ణమి కనుక వచ్చినట్లయితే అది ఆశ్వయుజ మాసమని, కృత్తికా నక్షత్రానికి పౌర్ణమి వచ్చేస్తే కార్తీక మాసమని, మృగశిర నక్షత్రానికి పౌర్ణమి వచ్చినట్లయితే మార్గశిర మాసమని, అలా 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 శ్రవణ నక్షత్రానికి పౌర్ణమి వచ్చినట్లయితే శ్రావణ మాసమని మనకు శాస్త్రం లోపల చంద్రుడిని ఆ పూర్ణతిథిని మనకు నక్షత్రంగా ఆధారం చేసుకొని మనకు మాసాల నామాలనేవి నిర్ణయించబడ్డాయి. అలా అశ్విని నక్షత్రం లోపల మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రము పౌర్ణమి రోజు వచ్చే మాసానికి ఆశ్వయుజ మాసం అని పేరు. ఎలా ప్రారంభమవుతుందయ్యా అంటే హస్త నక్షత్రంతో ప్రారంభమై ఈ నవరాత్రులు శ్రవణ నక్షత్రంతో ముగుస్తాయి. శ్రవణ నక్షత్రానికి అధిష్టాన దేవత మహావిష్ణువు. కాలమంతా కూడా మహావిష్ణువు నడిపిస్తూ ఉంటారని చెబుతారు. అందుకే వెంకటేశ్వర స్వామి నవరాత్రులు కూడా ఈ యొక్క మనకు దసరా నవరాత్రుల లోపల శ్రవణ నక్షత్రంలో కళ్యాణం చేసి ఈ వెంకటేశ్వర స్వామి నవరాత్రులను కూడా బ్రహ్మోత్సవంగా మనం తిరుపతిలో చూస్తూ ఉంటాం. అయితే ఈ దసరా నవరాత్రులు దేవీ నవరాత్రులు వచ్చేసరికి ఏ విధంగా చేయాలి, దీని యొక్క ప్రాశస్యం ఏమిటి, ఏ దేవతను ఆరాధించాలి, మనలాంటి సామాన్యులు అందరూ చేసుకోవచ్చా, దీనికి పట్ల నియమ నిష్టలు ఏమిటి అన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నవరాత్రులు ఏ విధంగా జరుపుకోవాలి అంటే దీనికి 9 రాత్రులు అంటే పాడ్యమి నుండి నవమి వరకు చేయడం ఒక పద్ధతి. ఆ తర్వాత తృతీయ నుండి నవమి వరకు 7 రోజులు చేయడం ఇంకొక పద్ధతి. ఆ తర్వాత పంచమి నుండి నవమి వరకు కూడా ఈ 5 రోజులు చేయడం ఒక పద్ధతి. ఆ తర్వాత త్రిరాత్ర వ్రతము అని చెప్తారు. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు చేయడం ఇంకొక పద్ధతి. ఇక ఈ 9 రోజులు కూడా
అంటే ఇంత అంటే ఈ 10 రోజులు కూడా చేసుకునే శక్తి అనేది మనకు లేనిచో నవమి నాడు ఒకరోజు 3 పూటల ఆరాధన కనుక చేసినట్లయితే అది నవరాత్రి పూజతో సమానం అని చెప్పేసి ఇన్ని రకాలుగా అంటే పరమాత్మ మన ఋషులు మునులు మన ప్రతిదానికి ఒక ఆల్టర్నేట్ అంటే మన శక్తిని బట్టి మన కలియుగం లోపల మన బిజీ షెడ్యూల్ని బట్టి అప్పుడే ఆలోచన చేసి మనందరికీ కూడా ఒక మార్గ నిర్దేశం అనేది చేసినారు. పుణ్యం సంపాదించాలంటే ఏం చేయాలి? తీర్థయాత్రలు చేయాలి, దేవాలయ దర్శనాలు చేయాలి. తీర్థయాత్రలు చేయని వాళ్ళు దగ్గర ఉన్న దేవతను దర్శనం చేసుకోవాలి. దగ్గర ఉన్న దేవాలయం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ప్రదక్షిణాలు చేసుకోవాలి. అలా అప్పుడు తీర్థయాత్ర చేసిన ఫలితం ఎంతో కొంత కలుగుతుందన్న మనకు భావన. అలా కాకుండా ఇంట్లో పూజ చేసుకొని ఆత్మ ప్రదక్షిణ అంటే నేను పరమాత్మ చుట్టూ తిరుగుతున్నాను, నా ఆలోచనలన్నీ కూడా భగవంతుని చుట్టూ మాత్రమే తిరగాలి, వేరే విషయాల పట్ల వెళ్ళకూడదు అని చేసి ఆత్మ ప్రదక్షిణ ద్వారా కూడా మనం భగవంతుని చుట్టి రావచ్చు అన్న విషయాన్ని మనకు తెలుస్తూనే ఉంది. అంతెందుకు మొన్నే జరుపుకున్న మన గణపతి వినాయక చవితి రోజు దాని ఆంతర్యం కూడా అదే కదా. కుమారస్వామి మొత్తం ప్రపంచమంతా చుట్టి వచ్చేసరికి గణపతి తన తల్లిదండ్రుల చుట్టూ తిరిగి ఆ పుణ్యాన్ని సంపాదించుకున్నాడు అని చెబుతున్నా. అంటే ప్రతిదానికి మనకు ఒక ఆల్టర్నేట్ చూపించారు. కాబట్టి ఇందులో కూడా అంతే. ఆ 9 రోజులు చేయలేని వాళ్ళకు 7 రోజులని, 7 రోజులు చేసుకోలేని వాళ్ళకు 5 రోజులని, 5 రోజులు చేసుకోలేని వాళ్ళకు 3 రోజులు, ఆ 3 రోజులు కూడా చేసుకుని వాళ్ళకు 1 రోజు నవమి తిథి రోజు ఆరాధన చేసుకున్నట్లయితే అమ్మవారు తప్పకుండా అవ్యాజ కరుణామూర్తి. అందరికీ కూడా ఒక భావన ఉంటుంది, అమ్మవారు అంటే చాలా ఉగ్ర రూపమని, అమ్మవారు అంటే చాలా భయంకరంగా ఉంటుంది, మనం ఏదైనా తప్పు చేస్తే కష్టము, ఆ తప్పు చేస్తే మనల్ని దండిస్తుంది అని. కానీ అమ్మవారు ఎవరిని దండిస్తుంది? రాక్షసులను, రాక్షసత్వాన్ని దండిస్తుంది. అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానం ద్వాంత దీపిక అని అమ్మవారి పేరు. అంటే ఎటువంటి కరుణ అంటే సముద్రానికంటే ఎక్కువ, సముద్రం అంతా కరుణ. రాముడి పేరు కూడా అలా చెప్పుకుంటాం కదా మనం. అలాగే అమ్మవారు కూడా అంతే. కరుణ అమ్మవారిది అపారమైన కరుణ. ఒక తల్లి తన పిల్లాడు చిన్న చిన్న బొడి అడుగులు వేస్తూ నత్తిగా మాట్లాడుతూ ఉంటే తల్లి సంతోషపడుతుంది. అందులో వీడు తప్పుగా మాట్లాడుతున్నాడే అని చెప్పేసి తల్లి అపార్థం చేసుకోదు. మనం నేర్చుకునే సమయం లోపల, మనము పూజకు సన్నద్ధమవుతున్న సమయం లోపల పూజ మనసు అంటే ఈ యొక్క పూజ నవరాత్రులు నేను చేయాలన్న సంకల్పం మనలో కలిగిన తర్వాత అప్పుడు అమ్మవారు కూడా మనల్ని మొట్టమొదటిసారి అలాగే చూస్తుంది. అలాగే మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మురిసిపోతూ ఉంటుంది, అరే వీడు నా పూజ చేస్తున్నాడే అని చెప్పేసి. అంతేగాని అమ్మవారు భయంకరమని, అమ్మవారు ఉగ్రరూపమని కాదు. కాబట్టి అమ్మవారు ప్రశాంతత, అమ్మవారు మొహం చూడగానే మనకు ప్రశాంతత. ఎన్ని ఆలయాల్లోకి వెళ్ళి అమ్మవారు పసుపుతో తయారు చేసిన అలంకారాన్ని చూస్తే మనకి ఎంత సంతోషం కలుగుతుంది. ఆ చూడగానే కడుపు నిండిపోయి అక్కడే కాసేపు కూర్చొని చూడాలి అన్న తపన అనేది మనందరికీ కలుగుతుంటుంది. కాబట్టి అమ్మవారు ఉగ్రరూపమేం కాదు. సామాన్యులందరూ కూడా బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ 4 వర్ణాల వారు నిస్సందేహంగా, నిస్సంకోచంగా ఈ యొక్క వ్రతాన్ని, నవరాత్రి వ్రతాన్ని చేసుకోవచ్చు అని కాదు, చేసుకోవాలి అని ఎందుకు చెబుతున్నాను అంటే ఇది కర్తవ్యం అని చెబుతున్నారు. ఎందుకంటే మనకు కొన్ని కర్మలను నిర్దేశం చేశారు. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు అని చెప్పేసి 3 రకాల కర్మలుగా నీవు విభజన చేశారు. నిత్య కర్మలు అంటే నిత్యం తులసి కోటలో నీళ్లు పోసుకోవడం, దేవత దగ్గర, ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర దీపం పెట్టుకోవడం, వచ్చిన అతిథిని మర్యాద చేయడం, ఆ తర్వాత ఇంకా నిత్యం ఏదైనా స్తోత్రమో పారాయణమో చేసుకుంటే ఉపదేశ మంత్రాలు జపించుకోవడం, బ్రాహ్మణులు అయితే నిత్యం సంధ్యావందన చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా నిత్య కర్మల కిందకి వస్తాయి. రెండవది నైమిత్తిక కర్మం. నైమిత్తిక కర్మలంటే పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం, ఏ పండుగ వస్తే ఆ పండుగను కుటుంబంతో కలిసి ఆనందంగా జరుపుకోవడానికి రెండవ కర్మ నైమిత్తిక కర్మ అన్నారు. ఇంకా మూడవది కామ్య కర్మ, అంటే మన కోరికలు తీర్చుకోవడానికి చేసుకునే కర్మలను కామ్య కర్మలు అని అంటారు. కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేసుకోవాలనిపించింది అనుకోండి, బంధువులను పిలుచుకొని ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం, అది కామ్యకర్మ. అటువంటివి కామ్యకర్మాలు. కాబట్టి ఈ దసరా నవరాత్రులు నిత్యకర్మన, నైమిత్తిక కర్మన, కామ్యకర్మన అని చెప్పడానికి నిత్యకర్మలో ఉంది, నైమిత్తిక కర్మలో ఉంది, కామ్యకర్మలో ఉంది. నిత్యకర్మ అంటే అశ్వినే శుక్లపక్షేతు కర్తవ్యం నవరాత్రకం. ఆశ్వినే శుక్లపక్షేతు కర్తవ్యం నవరాత్రకం ప్రతిపదే క్రమేణేవా యావద్ధి నవమి భవేత్ అని చెప్తారు శాస్త్రం. చూడండి, కర్తవ్యం అన్నారు
అంటే ఇది ప్రతి ఒక్కరము కూడా ఖచ్చితంగా చేయవలసిన కర్మ అని చెప్పేసి దీనికి కర్తవ్యం అని చెప్పేసి చెప్పారు. అంటే ఇది నిత్యకర్మ కిందికి వచ్చింది. రెండవది నైమిత్తిక కర్మ అని చెప్పానే, ఇది నైమిత్తిక కర్మ కిందికి కూడా వస్తుంది. దసరా పండగ ఎలా చేసుకుంటాం? పండగ అంటే ఇంతకుముందు చెప్పాను నైమిత్తిక కర్మ అని. ఈ దసరా పండుగను ఏ విధంగా జరుపుకుంటామో ఆ విధంగా కుటుంబంతో కలిసి చక్కగా జరుపుకోవడం నైమిత్తిక కర్మ. ఇందులో నిత్యకర్మ వచ్చింది, నైమిత్తిక కర్మ వచ్చింది. కామ్యకర్మ అని చెప్పానే, మన కోరికలు తీర్చుకోవడానికి చేసే కర్మ అని చెప్పాను, కామ్యకర్మ. ఆ కామ్యకర్మ కిందికి కూడా ఆ యజ్ఞయాగాదులు, అమ్మవారి కరుణ కటాక్ష వల్ల ఆ యజ్ఞయాగాదులు మనం కూర్చొని అందులో ఫలితాన్ని మనం ఏదైతే పొందుతున్నామో అది కామ్యకర్మగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ 3 కర్మలు, నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మకు ఈ దసరా నవరాత్రులు, దేవీ నవరాత్రులు అనేవి మనకు మూలంగా కనిపిస్తున్నటువంటి విషయం శాస్త్రంలో ఉంది. నవరాత్ర వ్రతం ఏ విధంగా ప్రారంభం చేయాలి అంటే, దీన్ని ఎవరెవరికి అంటే మామూలుగా అయితే బ్రాహ్మణులు ఒక రకంగా దీన్ని ఆరాధన చేయడం, అదేవిధంగా తెలిసిన వాళ్ళు అంటే మంత్రం తెలిసిన బ్రాహ్మడు ఈ యొక్క వ్రతాన్ని ఒక రకంగా ఆరాధన చేస్తాడు. ఎందుకంటే ఆయన చతుషష్ఠి ఉపచారాలు అంటారు. అమ్మవారికి చతుషష్ఠి ఉపచారాధ్య చతుషష్ఠి కళామయ్యి అని. అమ్మవారికి 64 రకాల ఉపచారాలతో ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నం పూట లఘు పూజ, అలా 3 పూటలు కూడా ఆరాధన చేయడం 64 ఉపచారాల చేత. 64 ఉపచారాలంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే అమ్మవారి ఆరాధన చేయడం అది అనుభవైక వేద్యం. అంటే అది చేసిన వాళ్ళకే అర్థమవుతుంది. ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఉపచారం చేస్తూ ఉంటే ఉష్ణోదక స్నానం సమర్పయామి అని ఉంటుంది, ఉద్వర్తనం సమర్పయామి అంటే అమ్మవారికి వేడి నీళ్ళతో స్నానం చేశాము అని. సకంచుక ప్రావరణ పరిధాన వస్త్రద్వయం సమర్పయామి అంటే అమ్మవారికి చక్కని పట్టు వస్త్రాలు సమర్పించాము అని. అలా ఇవన్నీ చేసే సమయం లోపల కొన్ని వాటికి మనం అక్షతలు మాత్రమే వేస్తుంటాం. కానీ అక్కడ భావన ఏముంటుంది? అది మనం మద గజం సమర్పయామి అంటే మనం తీసుకొచ్చి చక్కని ఏనుగునైతే అమ్మవారికి ఇవ్వలేం కదా. మన భావన ఏంటంటే అమ్మవారికి చతురంగ బలసైన్యం లోపల ఒక గజాన్ని సమర్పణ చేస్తున్నాము. అలాగే తురంగం సమర్పయామి ఇటువంటివన్నీ ఇస్తూ ఉంటాం. అంటే మన భావన అక్షతలు వేయడమే. అమ్మవారికి కేశపాశ బంధనం సమర్పయామి ఎంత అందంగా ఉంటాయంటే మాటలు కూడా. కేశపాశ బంధనం అంటే జడ వేయడం. పాదయో హస్తయో లాక్షారంజనం సమర్పయామి కాళ్ళకు చేతులకు పారాని పెట్టడం. ఇవన్నీ కూడా చతుషష్ఠి ఉపచారాల్లో వస్తాయి. అది ఆ క్షణం లోపల అది ఆ ఉపచారం చేస్తూ ఆ తాదాత్మ్యం చెందడం అనేది ఏదైతే ఉందో అది అనుభవైక వేద్యం. అది అందరికీ పొందే కాదు. అమ్మవారి పూజలో పాల్గొనాలంటే కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఇప్పుడు నేను చెబుతున్నానని చెప్పేసి మీరు నవరాత్రులు నేను దాదాపు నేను చెప్పేదాన్ని ఒక 100 మంది 1000 మంది చూస్తూ ఉండొచ్చు. కాళ్ళలో ఏ 10 మందికో 15 మందికో ఈ నవరాత్రి నేను చేయాలన్న సంకల్పం వాళ్ళకు మాత్రమే కలుగుతుంది. అది పూర్వజన్మ సుకృతం. అమ్మవారిపై భక్తి, అమ్మవారి పాదాలపై దృష్టి అనేది పడాలంటే అది అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది. కాబట్టి చతుషష్ఠి ఉపచారాలు చేస్తూ అదొక రకమైన పద్ధతి. 64 రకాల ఉపచారాలు చేసుకోవడం. భావన మాత్ర సంతుష్టాయ నమః కేవలం అక్షతలు వేసినా కానీ అమ్మవారు మన మనసులో కనుక భావన అదైతే ఉన్నట్లయితే అది అమ్మవారికి అది అదే విధంగా మనం ఏదైతే మంత్రం చెప్పామో అదే అమ్మవారికి చెందుతుంది అని శాస్త్రం. ఇది యోగ పద్ధతి. రెండవ పద్ధతి షోడశ ఉపచారాలు, 16 రకాల ఉపచారాలు. ఇది మనం సాధారణంగా బ్రాహ్మణే కాకుండా ఈ మధ్య అందరూ కూడా కాస్త ఇంతో కొంత దాని మీద శాస్త్ర పరిజ్ఞానం అనేది కొంత కలిగింది కాబట్టి దీన్ని ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము 3 పూటలు కూడా ఎంతో కొంత ఈ షోడశ ఉపచారాలు. లేదు మధ్యాహ్నం ఆఫీస్ వెళ్ళేది ఉంది, ఉదయం వేరే పని వచ్చింది, సాయంత్రం వేరే పని వచ్చింది అని అనుకున్నారనుకోండి, అప్పుడు దీనికి పంచోపచారాలు అని ఉన్నాయి. పంచసంఖ్యోపచారిణి దానికి ఉంది శాస్త్రం, పంచసంఖ్యోపచారిణి అని. అదా 5 రకాల ఉపచారాల చేత లఘువుగా, కానీ ఎంత లఘువుగా చేసినా కానీ నీ దృష్టి అనేది అక్కడ ఉండాలి. 5 నిమిషాల పూజ 5 ఉపచారాలు చేసినా కానీ అక్కడ దృష్టి అనేది పెట్టగలిగితే అది 64 రకాల ఉపచారాలు చేసి దృష్టి లేకపోయినా ఉపయోగం లేదు. 5 రకాల ఉపచారాలు చేసి అక్కడ దృష్టి అనేది అమ్మవారి పాదాలు కనుక పెట్టినట్లయితే అది 64 ఉపచారాల కన్నా ఎక్కువ ఫలితం కలుగుతుంది. అది నేను చెప్పేది ఏంటంటే భావన మాత్ర సంతుష్టాయ నమః. అలా 3 రకాలుగా 3 పూటలు పూజ మీకు ఏ విధంగా చేయగలిగితే, శక్తి ఏ విధంగా ఉందో ఆ విధంగా పూజ అనేది చేయాలి. వాస్తవానికి 3 రకాల త్రిసంధ్యలు ఆరాధన చేయాలని చెప్పారు. కానీ మనకు ఈ త్రిసంధ్యలు కూడా చూడండి 3 రాత్రులుగా విభజించినప్పుడు ఏమవుతున్నాయి? అవి 3 × 3 9 అయ్యాయి. అక్కడ 3 రాత్రుల పూజలో కూడా
ఒకరోజు నవమి రోజు పూజ చేసినా కానీ అక్కడ 3 సంధ్యలు అయ్యాయి. అందుకే 3 అనే సంఖ్య చాలా విశేషం. ఏతత్తే వచనం సౌమ్యం లోచనత్రయభూషితం పాతున సర్వభూతేభ్య కాత్యాయని నమోస్తుతే అన్న. అమ్మవారు తన 3 కన్నుల చేత ముల్లోకాలను 3 కాలాల పాటు చక్కగా రక్షిస్తుంది అని శాస్త్రం. అలా 3 అన్నదానికి అందుకే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఏది చేసినా 3. ఒకసారి మనసా వాచ కర్మన ఇక్కడ 3 3 సార్లు కనుక అది మనసా వాచ కర్మన చెప్పినట్లయితే అది సత్యమవుతుంది అని శాస్త్రం. కాబట్టి ఆ 3 అన్నదానికి 3 కాలాల పాటు పూజ చేయాలి అన్నదానికి మనకు శాస్త్రం లోపల 3 అన్న సంఖ్యకు చాలా ప్రాధాన్యత అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ పూజ అనేది చతుషష్ఠి ఉపచారమైనా చేయండి, లేదంటే షోడశ ఉపచారాలైనా చేయండి, కనీసము పంచోపచారాలైనా చేయండి. మరి ఎలా దీని ప్రారంభం ఎలా చేయాలి? నేను అంటే కలశం పెట్టుకోవాలా, ఫోటో పెట్టుకోవాలా, లేదంటే నేను విగ్రహం పెట్టుకోవాలా, శ్రీచక్రం తీసుకొచ్చుకొని పెట్టుకోవాలా అంటే దానికి శ్రీచక్రం అనేది ఉందో అది ఈ మధ్య అందరం పెట్టుకుంటున్నాం, కానీ అది చాలా తప్పండి. శ్రీచక్ర దానికి ఉపాసన, దానికి ధర్మాలు, శ్రీ విద్య ఉపాసన ఎవరికైతే ఉంటుందో ఆ శ్రీచక్ర అర్చన చేయడానికి వాళ్ళు మాత్రమే అర్హులు. శ్రీచక్రం అనేది ఈ మధ్య అందరి కాలంలో పంతులు గారు మాకు శ్రీచక్రం తెచ్చిస్తారా, పంతులు గారు మా శ్రీచక్రం పూజ చేసిస్తారా, మా ఇంట్లో పెట్టుకుంటాం అటువంటివి చెబుతున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే శ్రీ విద్య ఉపాసన ఉన్న వాళ్ళకే శ్రీచక్ర యంత్రానికి చేసే పూజ అర్హత అనేది కలుగుతుంది. మంత్రంతోనే యంత్రం, మంత్రం లేనిది యంత్రం ఎక్కడ? కాబట్టి మంత్రం ఉన్నట్లయితేనే శ్రీచక్ర యంత్రం. ఆ తర్వాత రెండవది శ్రీచక్రం అనేది కేవలం ఎవరైతే శ్రీ విద్య ఉపాసన చేసుకున్నారో వాళ్ళు. విగ్రహం పెట్టుకోవచ్చా అంటే ఇంత పెద్ద విగ్రహాలు మనం ఇళ్ళల్లో పెట్టుకోకూడదు. అంగుష్ట మాత్రం ఇంత మాత్రం ఉన్న విగ్రహాలను తీసుకొచ్చుకోండి. చక్కగా రాజరాజేశ్వరి కానీ, పార్వతీదేవి అన్నపూర్ణ కానీ, చిన్న లక్ష్మీదేవి విగ్రహం కానీ అటువంటి విగ్రహాలు తీసుకొచ్చుకొని దాంట్లోనే అమ్మవారిని ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అది మీకు ఈ నవరాత్రుల లోపల అమ్మవారి రూపాన్ని లోపల నింపుకొని ఆ తాదాత్మ్య భావన అనేది లోపల పెంచుకోవడానికి, అంటే అమ్మవారి రూపాన్ని మనసులో నింపుకోవడానికి చక్కగా దోహదపడుతుంది. ఆ తర్వాత విగ్రహం కాకుండా ఫోటో ఇప్పుడు అందరం పెట్టుకోవచ్చు. ఫోటోలో ఉన్న రూపాన్ని చక్కగా ఎంత పెద్ద ఫోటో అయినా పెట్టుకోవచ్చు. చాలామందికి ఈ మధ్య చాలా రకాలుగా అనుమానాలు వస్తున్నాయి. నిలబడ్డ ఫోటో పెట్టుకోవచ్చా, కూర్చున్న ఫోటో పెట్టుకోవచ్చా, అమ్మవారు దేవతా మూర్తి నిలబడిన ఉన్న ఫోటోను పెట్టుకోవచ్చా, కూర్చున్న ఫోటో పెట్టుకోవచ్చా, కుడికాలు పైన ఉన్నది పెట్టుకోవచ్చా, ఎడమకాలు పైన ఉన్నది పెట్టుకోవచ్చా, చాలా లక్ష అనుమానాలు. నాకు ఎప్పుడు కూడా పూజలో అనుమానం అనేది ఉండకూడదు. ఏ ఫోటో అయినా అమ్మవారే కదా, అందులో ఉన్నది అమ్మవారే. కాబట్టి మీ మనసులో అమ్మవారు అని నిండి ఆ రూపాన్ని మనసులో నింపుకున్నప్పుడు నిలబడితే ఏమిటి, కూర్చుంటే నీ మనసు నిలబడడం ముఖ్యం. అక్కడ అమ్మవారు నిలబడ్డదా, అమ్మవారు కూర్చున్నదా కాదు, నీ మనసు ఎంతవరకు అక్కడ నిలబడుతున్నది అన్నది నువ్వు గమనించాలి. కాబట్టి ఫోటోలకు ఎటువంటి అభ్యంతరం లేదు. చక్కగా దుర్గా ఫోటో పెట్టుకోవచ్చు, లక్ష్మీ ఫోటో పెట్టుకోవచ్చు, సరస్వతి, ఇలా అమ్మవారి రూపంలో ఉన్న ఏ రూపాన్నైనా మీరు, లేదంటే నవదుర్గలతో కలిసిన ఫోటో ఒకటి పెట్టుకోవచ్చు. ఇలా ఫోటో పెట్టుకోవచ్చు. అంటే కలశం పెట్టుకోవచ్చా, కలశాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఆరాధన అంటే దాన్ని చేసే విధానం అనేది మనకు తెలిసి ఉంటే చక్కగా కలశారాధన, కలశం లోపల మనకు ఆరాధన చేసుకోవడం అదొక పద్ధతి. మనకు మామూలుగా ఒక్కొక్క దేవతను ఒక్కొక్క దానికి సంబంధించిన అనుసంధానం చేసుకోవడానికి ఒక్కొక్క దాని పదార్థం అనేది ఇచ్చినారు. మనకు బ్రాహ్మణులు సంధ్యావందనం చేస్తుంటారు. దేని ద్వారా చేస్తారంటే సూర్యునికి ఎదురుగా ఉండి సూర్యుని ద్వారా సంధ్యావందనం అనేది మనం చేస్తూ ఉంటాం. అలాగే హోమం చేస్తూ ఉంటాం. హోమం ఎలా చేస్తాం? అగ్నిని సంధానకర్తగా పెట్టుకొని ఆయా దేవతలకు మనం ఆవుతులు ఇస్తూ ఉంటాం. లక్ష్మీదేవి పూజ, లక్ష్మీదేవి హోమం చేద్దాం అనుకున్నాం అనుకోండి, లక్ష్మీదేవి కూర్చొని లక్ష్మీదేవి దగ్గర నెయ్యి వేయం కదా, ఇక్కడ వేస్తాము హోమగుండంలో వేస్తే అది అనుసంధానంగా అగ్నిదేవుడు ఉన్నాడు. అలాగే కలుషంలో ఉన్న జలం ఏదైతే ఉందో ఆ జలం కూడా అంతే అనుసంధానంగా మనం చేసే పూజ. కలుషం లోపల మనము చక్కగా 7 సముద్రాలు, నదులు, ఆయా జలాలు, అమ్మవారికి ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు అందులో నిక్షిప్తం చేసి పూర్ణ ఫలం పెట్టి అమ్మవారిని అందులో ఆవాహనం చేసి దాన్ని 9 రోజులుగా పూజ చేసి దాని ద్వారా ఆ అనుసంధానంగా, అంటే జలాన్ని అనుసంధానంగా చేసుకొని మనము ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి కలశం అనేది పెడుతూ ఉంటాం. ఇంకొంతమంది అఖండ దీపం అనేది పెట్టుకుంటూ ఉంటారు. ఈ అఖండ దీపం అనేది ఖచ్చితంగా పెట్టాలా? చాలామందికి అనుమానాలు ఉంటాయి. అఖండ దీపం పెడితేనే పూజ అంటే అఖండ దీపం ఖచ్చితంగా 100% పెట్టాలి అన్న నియమము నిబంధన లేదు. పెట్టినట్లయితే దాన్ని గణం ఎక్కకుండా,
ఇప్పుడు కూడా దీపాన్ని ఆర్పేయడము, ఆర్పకుండా అనకూడదు. ఘనమెక్కడం లేదంటే మన భాషలో కొండెక్కడం అని అంటూ ఉంటాం. అలా అంటూ ఉండాలి. అలా ఘనం ఎక్కకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి. అది తూర్పు మొహంన కానీ లేదంటే ఉత్తర మొహంగాన ఉండాలి. అలా దీపం లోపల ఆరాధన చేసుకోవడం అదొక పద్ధతి. అంటే ఈ దీపమున దీపేన సాధ్యతే సర్వం. ఈ దీపంలో కూడా మనం అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి దీపారాధన ద్వారా అని అదొక శాస్త్రం. కాబట్టి దీపేన సాధ్యతే సర్వం అంటే ఏ విధంగా అయితే హోమం చేసిన ఫలితం మనకు సూక్ష్మంలో పొందాలి అంటే మనందరం హోమం చేసుకునే శక్తి అనేది ఆ తంత్రాలు మనకు తెలివి కాబట్టి ఈ దీపం ద్వారా ఆ హోమం చేసిన ఫలితాన్ని మనం దీపేన సాధ్యతే సర్వం అని చెప్పేసిన శాస్త్రం ద్వారా మనం తెలుసుకుంటున్నాం, దాన్ని ఆచరిస్తూ ఉన్నాం. కాబట్టి దీపంతోనే పూజ అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి అఖండ దీపం ఖచ్చితంగా ఉండాలా అంటే చేసుకుంటే మంచిదే. మీకు ఆ శక్తి ఉండి దాన్ని చూసుకునే నిబద్ధత అనేది ఉన్నట్లయితే చూసుకోండి. లేనిచో చక్కగా మంగళహారతి 2 దీపాలు వేసుకొని పూజ మధ్యలో మళ్ళీ ఏకారతి అన్నప్పుడు మళ్ళీ దర్శింపజేయండి అమ్మవారికి చక్కగా. ఆ తర్వాత నీరాజనం సమర్పించండి. ఆ విధంగా ఆరాధన చేసుకోండి. కానీ ఖచ్చితంగా అఖండ దీపం ఉండాలని లేదు. అదేవిధంగా నిత్యం ఖచ్చితంగా నైవేద్యాలు చేయాలా? మనందరికీ కూడా అదే పూజ చేయాలంటే మనం దానికి సంబంధించిన చాలా ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఈ విధంగా చేస్తేనే ఆ పూజ ఫలితం మనం కలుగుతుంది అని మనకు ఆలోచన. కానీ మనం ఆ విధంగా మన మనసులో కల్మషం లేకుండా బెల్లం ముక్క పెట్టినా అమ్మవారు ఆనందంగా స్వీకరిస్తుంటుంది. కాబట్టి ఈ 3 పూటల లోపల ఏదో ఒక పూటలో మీకు చక్కగా మీకు తోచిన నైవేద్యాన్ని ఆయా రోజుల్లో చెప్పిన నైవేద్యం పులగమా, పరమాన్నమా, ఆ పులిహోరణ, దద్దోజనమా, అటువంటి కట్ట పొంగల అటువంటిది ఏమైనా నైవేద్యం పెట్టుకొని మిగిలిన పూటల లోపల బెల్లం ముక్కన, పండ్ల, దానిమ్మ పండ అటువంటివి నివేదన చేసి అమ్మవారికి సమర్పణ చేయండి. మరి దీనికి కలిగిన ఏ విధంగా నియమనిష్టలు అనేవి ఏ విధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ వ్రత చేసేవాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి. ఆ తర్వాత నిత్యము కూడా శీతల స్నానము, భూతల శయనము అని చెప్పేసి నియమం. చల్లటి నీళ్ళ స్నానము, శిరస్నానం చేయాలి. ఆ తర్వాత భూతల శయనం అని అన్నారు. ఒకవేళ మీకు వయసు అనేది మీరినట్లయితే భూతల శయనం మీకు ఇబ్బంది అయితే పైన పడుకోండి, దానికి ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీకు శరీరం సహకరిస్తుంది అనుకున్నట్లయితే భూతల శయనం చేయండి. సాత్వికమైన ఆహారం తీసుకోండి. సాత్వికమైన ఆహారం అంటే ఏదైతే శాస్త్రంలో చెప్పబడి ఉన్నదో ఎక్కువగా ఊరగాయలు కానీ ఎక్కువగా ఈ అల్లము, వెల్లుల్లి ఇటువంటివి అన్నీ కూడా వదిలిపెట్టండి. సాత్వికమైన ఆహారాన్ని వీలైనంత వరకు కూడా పండ్లను తినే ప్రయత్నం చేయండి. పండ్లు, ఆ తర్వాత చిన్న లైట్గా ఉండే పదార్థం తింటే ఏమవుతుందంటే భగవంతుని పూజలో కూర్చోవడానికి ఎక్కువగా దాని మీద మనము లేదంటే ఎక్కువగా పదార్థం ఉపవాసం అన్నదానికి అర్థం ఏమిటయ్యా అంటే భగవంతుని యందు సమయాన్ని కేటాయించడం ఉపవాసం. ఆ సమయం కేటాయించాలి అంటే పూర్తిగా ఆయాసం ఉండకూడదు, పూర్తిగా నీరసం ఉండకూడదు. ఎక్కువగా తింటే ఆయాసం, ఏమి తినకపోతే నీరసం. అలా దాన్ని ఎంతవరకు అయితే మన శక్తి ఉండాలో అంతవరకు ఆహారం తీసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత శీతల స్నానమైంది, భూతల శయనమైంది, ఆహారమైంది. వీలైనంత వరకు కూడా అబద్ధం ఆడకుండా ఉండే ప్రయత్నం చేయండి. నిత్యము కూడా ఎలా ఉండండి, నిజాయితీగా ఉండే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు కూడా ఈ 9 రోజులు మనం మాట్లాడే మాట సత్యంగా ఉండేటట్టుగా చేయండి. తర్వాత మీరు మాట్లాడే ప్రతి మాట సత్యం అవుతుంది. మీకు ఒక మాట మనం ఏదైతే నియమం పెట్టుకుంటామో ఆ నియమం బట్టి దాన్ని ఆ విధంగా ఉండండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు ఒక సమయం అనేది పెట్టుకున్నారనుకోండి, ఉదయం 6 గంటలకు పూజ చేద్దాము అని అనుకుంటే గడియారంలో 6 గంటలు కొట్టే వరకు మీరు పూజా గదిలో ఉండి పూజ చేస్తూ ఉండాలి. అంతేగాని దాన్ని సమయం అనేది దాన్ని ఏ విధంగా నియమం అంటే ఏమిటంటే ఆ సమయానికి దాన్ని ఆ విధంగా చేస్తేనే అది నియమం అవుతుంది. కాబట్టి అలా 6 గంటలకు ఉదయం సాయంత్రం 6 గంటలకు అనుకుంటే 6 గంటలకు ఖచ్చితంగా పూజలో కూర్చునేటట్టుగా ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఇది నేను చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు కూడా మనకు పూజ చేస్తూ దాన్ని డాంబికం ప్రదర్శించకండి. అంటే పూజ చేస్తూ ఫోటోలు తీసుకోవడం, పూజ చేస్తూ సెల్ఫీలు తీసుకోవడం, పూజ చేస్తూ వీడియో తీసుకొని నలుగురికి ప్రదర్శన చేయడం. నీ పూజ నీవు చేసుకో అంతే తప్పితే చేసుకుంటే తప్పులేదు. ఇప్పుడు నీవు పూజ చేసుకున్నావు, చివరికి పూజ చేసి ఒక ఫోటో పెట్టుకుంటే తద్వారా నీ వల్ల ఇంకొక మనిషి కూడా అయ్యో వాడు చేసుకున్నాడు నేను కూడా చేసుకోవాలన్న ఆదర్శం కలిగితే అది తప్పులేదు. అదే కానీ పూజ చేస్తున్నంతసేపు కూడా మనం దృష్టంతా కూడా ఫోటోల మీద, వీడియోల మీద దృష్టంతా కూడా ఆ సెల్ఫీల మీద ఉన్నట్లయితే అది పూజ ఫలితం అనేది మనకు అందదు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే డాంబిక ప్రదర్శనలు చేయకండి, ఆడంబరంగా చేయకండి.
ఆడంబర అవసరం లేదు, నిరాడంబరంగా పూజనే అమ్మవారికి చాలా ఇష్టం. చాలామంది ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. డబ్బులు ఉన్నవాళ్ళు ఒక రకంగా అమ్మవారిని ఆరాధన చేద్దామంటే వాడి దగ్గర లేనిదనేంటూ లేదు, కాబట్టి వాడు ఒక రకంగా ఆరాధన చేస్తాడు. డబ్బు లేనివాడు వాడి దగ్గర ఉండడానికి ఏమీ ఉండదు కాబట్టి వాడు ఒక రకంగా ఆరాధన చేస్తాడు. కానీ అమ్మవారు దేన్ని ఆనందంగా స్వీకరిస్తుంది అంటే నిరాడంబరంగానే అమ్మవారికి ఇష్టం అంట. కాబట్టి నిరాడంబరంగా పూజ చేయండి, అక్కడ ఆడంబరత అవసరం లేదు. నీ భక్తి, నీ శ్రద్ధ ఎంతవరకు ఉన్నదో అది మాత్రమే ప్రధానం. కాబట్టి ఈ నియమాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకోండి. మరి ఏ ఏ దేవతలను ఆరాధన చేయాలి? చాలామందికి ఈ ప్రశ్న అనేది ఉంది. మరి దుర్గా అంటే నవరాత్రుల లోపల నవదుర్గలను ఆరాధన చేయాలని కొంతమంది అంటున్నారు. విజయవాడ లోపల మనకు బాలా త్రిపుర సుందరి మొదలు విజయదశమి రాజరాజేశ్వరి వరకు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంగా ఒక్కొక్క దేవతను ఆరాధన చేస్తున్నారు. మరి దీన్ని అదేవిధంగా ఉత్తర భారతదేశం లోపల మొత్తం దుర్గగా అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. కాబట్టి ఏ దేవతను ఎలా ఆరాధన చేయాలి అన్నట్లయితే మనకు శాస్త్రం లోపల చెప్పబడింది. అంటే ఆయా ప్రాంతాల లోపల అది తరతరాలుగా వస్తున్న ఆచారం కాబట్టి దాన్ని చూసి మనం అందరము కూడా అది సాత్వికమైన రూపం కాబట్టి దాన్ని ఆరాధన చేస్తే చక్కని ఫలితం కలుగుతుంది అని దాన్ని అవలంబిస్తున్నాం. కానీ శాస్త్రంలో ఉన్నది ఏమిటయ్యా అంటే 9 రోజుల లోపల 9 దుర్గలను ఆరాధన చేయాలి. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేది చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయని చ, సప్తమం కాత్యాయని షష్టం సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రి చ, నవదుర్గా ప్రకీర్తిత. కాబట్టి ఈ నవదుర్గలను ఆరాధన చేయడం అనేది విశేషమైన ఫలితం. నవదుర్గలన్నీ కూడా ఒక మనకు చూడడానికి కొంచెం ఆ రూపం అనేది లోపల నింపుకోవడానికి కష్టమవుతుంది కదండి. మరి దాన్ని మనం ఆరాధన చేయవచ్చా అంటే చక్కగా శ్లోక రూపంలో చెప్పినారు. ప్రతి దానికి ఒక్కొక్క దుర్గకు ఒక్కొక్క పురాణ శ్లోకం అనేది మనకి ఇవ్వబడింది. దాన్ని జపించండి, ఆయా రోజుల లోపల ఆ శ్లోకాన్ని జపించండి. అంటే నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ త్రిపుర సుందరి, లక్ష్మీ, సరస్వతి వీటిని ఆరాధన చేయకూడదా అంటే అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. శాస్త్రంలో ఉన్నది మట్టుకు నవరాత్రుల లోపల అమ్మవారిని నవదుర్గలుగా ఆరాధన చేయడం అనేది మొదటి మెట్టు. అంటే మొదటి పైన ఉండాలి అనుకుంటే ఇది పర్వాలేదు అనుకుంటే, అంటే మనకు సాత్వికమైన రూపాన్ని నేను దర్శనం చేసుకుంటామంటే ఇది చేసినా తప్పు లేదు. ఇప్పుడు తల్లి ఉందనుకోండి, తల్లి ఓ రోజు ఆకుపచ్చ చీర కట్టుకుంది, ఓ రోజు ఎరుపు చీర కట్టుకుంది, ఓ రోజు తెలుపు చీర కట్టుకుంది, ఓ రోజు పసుపు చీర కట్టుకుంది. ఆ 4 చీరల్లో కట్టుకున్న అమ్మ మన అమ్మనే కదా. అలా కూడా అంతే, అక్కడ ఆ అమ్మవారిని ఆరాధన చేసినా ఇక్కడ ఈ అమ్మవారిని ఆరాధన చేసినా ఇద్దరూ అందరూ మన అమ్మలే. కాబట్టి రూపం అనేది అమ్మవారే. కాబట్టి ఇక్కడ నువ్వు అక్కడ ఆ రూపంగా ఆరాధన చేస్తున్నావు, ఇక్కడ ఈ రూపంగా ఆరాధన, కానీ లోపల ఉన్న తత్వం అనేది ఒకటే. బంగారం అనేది ఒకటే. బంగారంతో నువ్వు బ్రాస్లెట్ చేసుకుంటున్నావా, ఉంగరాలు చేసుకుంటున్నావా, మెడలో లాకెట్ వేసుకుంటున్నావా అన్నది మనం మన ఏ దేవతను ఆరాధన చేస్తున్నామని దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని పరమాత్మ తత్వం అనేది ఒకటే, ఇది గ్రహించగలగాలి. కాబట్టి దేవి నవరాత్రుల లోపల తెలిసిన సాత్వికమైన రూపాల్లో ఆరాధన చేసుకుంటే అది సంతోషమే. అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి, గాయత్రి, అన్నపూర్ణ ఇది సంతోషమే. లేదు శాస్త్రం నేను తెలుసుకోవాలి, ఇంకొక బెట్టు పైకి ఎక్కాలనుకుంటున్నాను అనుకుంటే ఈ నవదుర్గలను ఆరాధన చేసుకోవడం, అంటే ఆయా ప్రమాణం చెప్పినట్టుగా ఆ శ్లోకాలను జపిస్తూ ఆరాధన చేసుకోవడం అదొక పద్ధతి. అదేవిధంగా ఈ నవమి నాడు కుమారి పూజ చాలా విశేషం. నవరాత్రుల లోపల కుమారి పూజకు, సువాసిని పూజకు చాలా విశేషం. యోగి ఆదిత్య ఉన్నాడు కదా, యోగి ఆదిత్య సాక్షాత్తు ఆయన ఒక మంత్రి అయినప్పటికీ తాను కూడా తన కుమారి పూజ లోపల తాను పార్టిసిపేట్ చేస్తూ చక్కగా కుమారులందరికీ కూడా పూజ చేసిన వీడియో మనకు గత సంవత్సరం అంతా కూడా సర్క్యులేట్ అయింది. కాబట్టి కుమారి పూజ నవరాత్రుల లోపల చాలా విశేషం. అంటే 2వ సంవత్సరం నుంచి కూడా 9వ సంవత్సరం వరకు కూడా ఉన్న ఆడపిల్లలందరినీ కూడా కుమారిగా, బాలా త్రిపుర సుందరులుగా, అమ్మవారి రూపంగా భావన చేసి ఆరాధన చేయడం. అన్ని సంవత్సరాల పిల్లలు మనకు దొరుకుతారా అంటే దొరికిన అమ్మాయినే మీకు అన్ని అమ్మవారులుగా అనుకుని పూజ చేయండి. అదేవిధంగా సువాసిని పూజ చేయండి. ఈ పూజలన్నింటినీ కూడా శ్రద్ధాభక్తులతో చక్కగా ఆరాధన చేయండి. మీరు అంటే ఇవన్నీ చేస్తే మనకు ఫలితం, చక్కని ఫలితం, కామ్య ఫలితాలు అన్నీ కూడా కలుగుతాయి. ఎందుకంటే అమ్మవారే చెప్పింది, సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుధాన్విత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యదిన సంశయ. అమ్మవారు సప్తశతిలో చెప్పింది, శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి
అని చెప్పేసి శరత్కాలం లోపల ఎవరైతే నన్ను ఆరాధన చేస్తున్నారో, శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి తస్యాం మమైతన్ మాహాత్మ్యం శ్రద్ధాభక్తి సమన్విత సర్వా బాధ వినిర్ముక్తో ధనధాన్య స్వామిపిత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయ. అమ్మవారు స్టాంప్ వేసి ఇచ్చింది, న సంశయ, అనుమానం లేదు, దేంట్లో అనుమానం లేదు. ఎవరైతే శరత్కాలం లోపల, శరదృతువు లోపల పాడ్యమి నుండి నవమి వరకు నన్ను ఏకాగ్రత చిత్తం చేత, భక్తి శ్రద్ధల చేత నన్ను ఆరాధన చేస్తున్నారో వారి యొక్క సర్వ బాధలను కూడా, అన్ని రకాల బాధలను నేనే తొలగిస్తున్నాను, ఇందులో ఎటువంటి సంశయం లేదు, న సంశయ అని అమ్మవారు స్టాంప్ వేసి ఇచ్చింది దేవి సప్తశతి చండీ లోపల. కాబట్టి మరి ఇవన్నీ కలగడానిక మనం పూజ చేస్తున్నది అంటే, ఎప్పుడైతే నిష్కామంగా పూజ చేస్తామో మనకేం కావాలో అది ఇస్తుంటుంది అమ్మవారు. కామ్యంగా పూజ చేసామనుకోండి, ఆ కోరిక మాత్రం, ఒక కోరిక మాత్రమే తీరుస్తుంది. నిష్కామంగా పూజ చేయండి, మీ కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీరుస్తూ ఉంటుంది. సర్వకామ ప్రదాయిని, అన్ని రకాల కోరికలు అమ్మవారు తీరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నవరాత్రుల లోపల సంకల్పం పెట్టుకుంటే, కామ్యకర్మ ఒకటి పెట్టుకుంటే సంతోషమే. కాబట్టి ఆ కామ్యం కరుగుతుంది, దాని గురించే పూజ చేస్తాను అనుకోవడం తప్పు. కాబట్టి ఈ విధంగా ఈ నవరాత్ర పూజ అనేది ఈ విధంగా చేసుకోండి. చక్కగా మనందరము కలిసి సాధ్యమైనంత వరకు కూడా మీకు తెలియని విషయం ఉంటే దగ్గర ఉన్న అయ్యగారులను కానీ పంతులను కానీ అడిగి ఆయా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంటే నేను చెప్పినట్టుగా నిరాడంబరంగా ఆనందంగా జరుపుకోండి. దసరా రోజు అపరాజిత ఆరాధన చేయడం చాలా విశేషం. దసరా రోజు శమీ పూజ, అమ్మవారి యొక్క శక్తి అంతా కూడా ఆ రోజు శమీ వృక్షంలోకి వస్తుందట. కాబట్టి మనము తెలంగాణ ప్రాంతం లోపల పాలపిట్ట దర్శనం కూడా చేసుకుంటూ ఉంటాం ఆ విజయదశమి రోజు. ఆ శమీ వృక్షాన్ని ఇంకా ఆరాధన చేసినట్లయితే చక్కగా మనం విజయాన్ని పొందుతాము అని చెప్పేసి శాస్త్రవచనం. ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం చక్కగా నవరాత్రుల లోపల ఏ దేవతను ఆరాధన చేసుకోవాలి, ఏ రోజు పాడ్యమి నాడు ఏ దేవత, అలా మొదలుకొని నవమి వరకు కూడా ఏ దేవతను ఆరాధన చేసుకోవడం అన్నది మనం తర్వాత విషయాల లోపల తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్త సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనోస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, గోహత్య నివారణోస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. భక్తలారి ప్రేక్షకులందరూ కూడా రేపటి నుండి మనం ఏ రోజు ఏ అమ్మవారి ఆరాధన ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తద్వారా మనందరం కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం.